నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నీపా వైరస్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినపడుతోంది. అసలు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి, మనిషికి ఎలా సోకుతుంది, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. వారితో మాట్లాడి ఈ నీపా వైరస్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. నిపా వైరస్ ఏంటండి? ఈ వైరస్లు భయం వేస్తుంది సార్. ఒకటి తర్వాత ఒకటి అలా అటాక్ చేస్తుంటే మేము ఎన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నా కూడా అమ్మో ఇప్పుడు వచ్చే వైరస్కి మేము తీసుకున్న వ్యాక్సిన్ కరెక్టా కాదా ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఇది నిజం కూడా. నిపా అని అనగానే ఏంటి అసలు ఈ వైరస్ గురించి చెప్పండి. ఒక ప్రాంతం పేరు అది నిజానికి. 1999లో మొట్టమొదటిసారి ఒక వైరస్ నమోదైంది. ఎక్కడ? మలేషియా దేశం. అక్కడ నిపా అని ఒక చిన్న నది ఉందట. ఆ ప్రాంతం ఎక్కడంటే సెంబిలాన్ స్టేట్ అని ఒకటి ఉంది మలేషియా దేశంలో. దాని పేరు మీదకి అక్కడ మొదటి కేసు నమోదైంది కాబట్టి దీని పేరు నిపా. నీపా ఇంకా చెప్పాలంటే నీపా దాని పేరు. అయితే తర్వాత ఇప్పుడు ఏ వైరస్ వచ్చినా కానీ ఏ కారణం అన్నది మనం తర్వాత వెతకాలి. కానీ మన దేశంలో ఇది ఎక్కువ ఇలాంటి వైరస్లు, మీరు స్వైన్ ఫ్లూ తీసుకోండి, కోవిడ్ నాడు తీసుకోండి, మంకీ పాక్స్ తీసుకోండి, లేకపోతే ఇంకేదన్నా కానీ అది ఎందుకు ఆ కేరళ రాష్ట్రం మీద దండయాత్ర మొదటిసారి జరుగుతుంది. ఇది కూడా కేరళలోనే. ఇది కూడా కేరళలో. ఈ మధ్య కాలంలో కేరళలోనే ఒక అలాంటి కేసు నమోదు అవడం వల్లే మళ్ళీ జనాలు మేల్కొన్నారు. ఇదేదో ఈవేళ వచ్చింది కాదండి. అది ఎక్కడది 2001లో వెస్ట్ బెంగాల్లో వచ్చింది. అప్పటికి కేరళ రాలా. 2003లో కూడా వచ్చింది. ఆ తర్వాత అక్కడ మరి రాలా. ఇప్పుడు మా గత 2016, 18, 22, 23, 24 ఇప్పుడు ప్రతి సంవత్సరం 1-2 కేసులు రావడం జరుగుతూనే ఉన్నాయి. వచ్చిన తర్వాత ఈసారి ఏమిటంటే భారతదేశం ప్రభుత్వం కానీ లేకపోతే కేరళ రాష్ట్రం కానీ ముందు నుంచి అనుభవం ఉంది కాబట్టి దానికి కడుగైన జాగ్రత్తలు ఐసీఎంఆర్ వాళ్ళ తాలూకు ఒక 235 దళాలు, అంటే చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరికీ. ఇప్పుడు ఎవరైతే ఇది చాలా పెద్ద అంటువ్యాధి, కోవిడ్ని మించిన అంటువ్యాధి, అత్యంత ప్రమాదకరం, అంటే ఎపిడమిక్. అది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిపా వైరస్ని ఏం డిక్లేర్ చేశారంటే ఇది అంటువ్యాధి అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి అని. ఇప్పుడు నిపా వ్యాధి వచ్చిన వాళ్ళని ఇప్పుడు హెల్త్ వర్కర్స్, డాక్టర్స్, నర్సెస్ వీళ్ళందరూ దగ్గరలో ఉంటారు కదండి, వాళ్ళందరూ కాంటాక్ట్స్ అవుతారు. కేరళలో కూడా ఇదే జరిగింది. జరిగిపోయినటువంటి అబ్బాయి చిన్నపిల్లాడు ఒకటైతే అతనితో కాంటాక్ట్ వచ్చిన వాళ్ళు 369 మందిని పర్యవేక్షణలో ఉన్నారు. వాళ్ళందరికీ పరీక్షలు కూడా జరిగాయి. అయితే ముందు కోవిడ్ తాలూకు అనుభవం వల్ల ఏంటంటే దీని మీద ప్రజలకు గురి తొందరగా కుదిరింది. ఏదైతే పూణేలో ఉండేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు అక్కడ దీనికోసం టెస్టులు చేయటం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇబ్బంది అన్నది కంట్రోల్ చేయడానికే గట్టి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న నేను చెప్పడం ఏంటంటే, మీరు మాట వినుంటారు, హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏమిటి? మనిషి జంతువుల మధ్యన వచ్చినటువంటి విభేదాలు, వైరుధ్యం, దానికి ఇది ఒక ముఖ్య ప్రతీక అయిపోయింది నిపా వైరస్. మీరు అడగొచ్చు ఏంటి అని. అంటే భగవంతుడు సృష్టి చేసినప్పుడే మనుషులు ఇక్కడ ఉండాలి, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఊళ్ళో నివసించాలి, జంతువులు అరణ్యంలో ఉండాలి, అక్కడ ఉండే పక్షులు అవన్నీ వాళ్ళ పలహారాలు సేకరించి ఉండాలి. ఇప్పుడు వచ్చి ఆ పక్షులు కానీ లేకపోతే అక్కడ నుంచి జంతువులు ఇక్కడ మనుషుల మీద దాడి చేస్తే దానివల్ల కారణం ఏంటంటే ఇప్పుడు చెట్లు నరికేయడం చాలా ఎక్కువైపోయింది, అర్బనైజేషన్, ఫారెస్ట్ల తాలూకా కవరేజ్ తగ్గిపోయింది. మామూలుగానే కేరళ రాష్ట్రంలో ఏంటంటే ఫారెస్ట్ చాలా ఎక్కువ, గ్రీనరీ కవర్ ఎక్కువ. ఎప్పుడైతే మనం చెట్లు నరికేస్తున్నామో ఈ జంతువులన్నీ ఇక్కడికి వస్తున్నాయి. ఈ మధ్యన కొన్ని ఏనుగులు కేరళలో వచ్చే వ్యక్తులను తెచ్చవడం పెద్ద గొడవ అయింది దాని గురించి. ఈ వైరస్ కూడా అలాంటిది అయింది. నిపా వైరస్ అక్కడతో అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చెప్పినటువంటి మలేషియా, తర్వాత థాయిలాండ్, ఫిలిప్పైన్స్, మన దగ్గర ప్రాంతం ఉండండి. ఇది అమెరికాలో మళ్ళీ రాలా, యూరోప్లో రాలా, అక్కడ రాలేదు. ఆ తర్వాత సరే బంగ్లాదేశ్, అసలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన స్ట్రెయినే మన దేశంలో ఉంది అని దానికి అందుకని ఒక బుద్ధి పేరు పెట్టారు, బంగ్లాదేశీ స్ట్రెయిన్ అని. అంటే అక్కడ నుంచి వచ్చినటువంటి విత్తనం అని. వుహాన్ వైరస్ అని ఎలాగన్నామో దీని పేరు బంగ్లాదేశ్ వైరస్. అంటే జంతువు నుంచి మనిషికి వచ్చింది. ఏమిటా జంతువు? గబ్బిలాలు. వీటిలో చాలా పెద్ద గబ్బిలాల నుంచి వచ్చిందని విన్నాం మనం. ఆ గబ్బిలాలు, ఈ గబ్బిలాలు తేడా అండి. గబ్బిలాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫ్రూట్ తినే గబ్బిలాలు, మామూలు మిగతా విసరా తినే గబ్బిలాలు, విసరల్ బ్యాట్స్ అంటారు మనం. ఇది అదృష్టవశాత్తు ఏంటంటే పళ్ళు తినేటువంటి గబ్బిలాలు, అవి పళ్ళు తినేసి పడేస్తుంది. అవి పడేసింది ఎక్కడైనా కలుషితం అయిపోయింది అనుకోండి, అక్కడ వస్తుంది. ఇది చాలా అత్యంత ప్రమాదకరమైనది. అదే కాకుండా కొంతవరకు ఏమిటంటే ఇవన్నీ కూడా ఒక ఎత్తున్నట్టయితే ఈ కంటామినేషన్
మరీ ముఖ్యం. ఈ తాలూకా ఏదైతే ఇవి ఉన్నాయో అనిమల్స్, దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ప్రజలకు ఎందుకో కానీ ఈ అనిమల్ ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైందండి. వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్స్, అక్కడ వచ్చే ఆయిల్స్ కానీ, అక్కడ వచ్చే టస్కర్స్ ఇవి కానీ, దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది. దానివల్ల కూడా అదే కాకుండా అనిమల్స్ తాలూకా సంతతి శాతం తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే అనిమల్ ప్రోడక్ట్స్ కోసం ఎక్కువ అందులో చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. దానివల్ల వాటిని విస్తరించినటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో ఎక్స్క్రీట్ అంటాం, అవి ఎక్కువైపోయినాయి. వీళ్ళన్నిటి కంటామినేషన్. అదే కాకుండా ఇప్పుడు కొంతమంది ఎనిమల్స్, ఇది పిగ్స్, దానివల్ల కానీ డాగ్స్, పప్పీస్, వీటిది క్యాట్స్, వీటి వల్ల కూడా కొంతవరకు వస్తుంది. ఇవన్నిటి కూడా ఒక కారణభూతం అవుతుంది. స్టార్టింగ్ అన్నది గబ్బిలాల దగ్గర నుంచి అయినా కూడా ఈ మిగతా వీటి వల్ల కూడా వస్తుంది అని సైన్స్ అయితే చెప్తూ ఉంది. అయితే మనిషికి వ్యాపించింది అని ఎలా గుర్తించాలండి? మొట్టమొదటి లక్షణాలతోనే ఏవైనా లక్షణాలు ముందైతే గొంతుకు నొప్పండి, జ్వరం లాగా, తర్వాత బాడీ పెయిన్స్, అసలు విపరీతంగా ఏం వేరే లక్షణాలే, ఏదో బాగలేనట్టు ఫీలింగ్. అప్పుడు కానీ గుర్తించామో సరే సార్. దీన్ని కూడా ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంది, 4 నుంచి 18 రోజులు. ఎప్పుడన్నా దాని ఇబ్బంది రావచ్చు, స్ప్రెడ్ అవుతుంది. అదే కాకుండా ఇక్కడ ఒక చిన్న తేడా ఏమిటి, 2018లో వచ్చినప్పుడు ఏదైతే ఉందో నిపా వైరస్, అప్పుడు కూడా అనుభవం ఉంది. ఎక్కువగా దాది మెదడు మీద దాడి చేసింది. ఎన్సెఫలోపతి, ఎన్సెఫలైటిస్ అని వచ్చింది. అది ఇంకా ప్రమాదం అయింది. 2024లో వచ్చిన వైరస్ నిపా వైరస్ అయినా దాని ప్రభావం ఎందుకో అది చోటు మార్చింది. ఇప్పుడు ఊపిరితిత్తుల మీద దాని ప్రభావం వచ్చింది. అంటే ఎక్కువ మంది వెంటిలేటర్ మీదకి వెళ్ళడం ఇలాంటివి ఇబ్బంది పడుతున్నాయని ఇప్పుడు చెప్తున్నారు. కేరళ రాష్ట్రం వైద్యులే ఈ సమాచారాన్ని వెల్లడించారు. ఎలా గుర్తించాలి సార్? ఏ టెస్ట్లలో ఇది బయటపడుతుంది? వైరస్ గుర్తించాలంటే సేమ్ అంతకుముందు చెప్పినట్టే ఆర్టీపీసీఆర్ టెస్ట్, అదే ముఖ్యమైనది. అలాంటిది కాకుండా ఇంకేమిటి, ఇప్పుడు వెన్నుపూస నుంచి నీరు తీసి అసలు ఫస్ట్ ఎక్కడైతే మలేషియాలో చేశారో, ఎవరికైతే ఇలా వైరస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి తాలూకా వెన్నులో నీరు తీసి అందులో కొంత పాజిటివ్ రావడం వల్ల ఇది వైరస్ సంబంధించిన గుర్తించి నిపా ఊరు నుంచి వచ్చింది కాబట్టి నిపా వైరస్ అని నామకరణం చేశారు. ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి? అలా లిమిట్ ఉంటుందా? ఇది ఏజ్ దీనికైతే పెద్ద ఏజ్గా ఏం లేదు. అదే కాకుండా ఇప్పుడు ఈ పోర్క్ ఈటింగ్ దేశాలు అంటే ఏవైతే మాంసాహారం పోర్క్ని తీసుకుంటారో, ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళకు ఇచ్చిన దానిలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక్కడ ఒక మాట చెప్పొచ్చు, బంగ్లాదేశ్లో పోర్క్ తక్కువ తింటారట. అక్కడ మరి వస్తుంది ఎందుకు, ఖర్జూరం చెట్టు దగ్గరికి ఒక రకమైన కళ్ళు తీస్తారు, ద్రావకం, దాన్ని సాప్ అంటారు. అంటే ఖర్జూరపు రసం, ఆ రసం నుంచి వస్తుంది. కాబట్టి రావడానికి ఇన్ని రూట్లు, ఇన్ని మార్గాలు ఉన్నాయి. వాళ్ళు నాన్ వెజిటేరియన్ మాటకు పోర్క్ తినకపోయినా వాళ్ళకి వచ్చి బంగ్లాదేశ్లో ఒకప్పుడు చాలా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. లక్షణాలు అయితే మనం చెప్పుకునే ఉన్నాం. ఇప్పుడు ఇది కానీ గుర్తించకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ స్టేజ్ చూస్తూ మన కళ్ళ ముందు స్పృహలో కోల్పోవడం, గాలి తీసుకోవడానికి ఇబ్బంది రావడం, లంగ్స్ లో ఊపిరితిత్తుల ప్రాబ్లం రావడం, వెంటిలేటర్ మీదకి వెళ్ళడం, అంతవరకు వెళ్ళిందంటే ఇంకా మన చేతుల నుంచి తప్పినట్టే లెక్క. ట్రీట్మెంట్ ఇప్పటి వరకు పక్కాగా ఇది ట్రీట్మెంట్ అంటూ లేదు. ఇవ్వాల్సింది కూడా వేది సపోర్టివ్ ట్రీట్మెంట్. ఉదాహరణకు జ్వరం వచ్చింది, జ్వరం తగ్గడానికి, ఫిట్స్ వచ్చింది, ఫిట్స్ తగ్గడానికి, బ్రెయిన్లో వాపు వచ్చింది, బ్రెయిన్లో వాపు తగ్గడానికి మందులు, వెంటిలేటర్ అవసరం పడింది. అయితే ఈ మధ్యన ఒక వైరస్కి యాంటీవైరల్ వ్యాక్సిన్ ఆస్ట్రేలియాలో ఈ గుర్రాలకు ఇచ్చేటువంటి ఒక వైరస్ వ్యాధికి ఉందట, హెండ్రా వ్యాక్సిన్ అని. అది ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది అని ఆల్రెడీ ఎవరికైనా ఇచ్చి చూసారా సార్? అది ఒక ఆలోచన. దానికంటే ముఖ్యం ఏంటంటే ఈ గత 2-3 నెలల నుంచి ఇంగ్లాండ్లో ఎవరైతే ఆస్ట్రాజెనికా అనే కంపెనీ ఏదైతే కోవిడ్ టైంలో అందరికీ ఎంతో గొప్ప ఉపయోగం జరిగిందో, ఆస్ట్రాజెనికా కంపెనీ వారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారి సౌజన్యంతో ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్నారట. ఫస్ట్ ట్రయల్, సెకండ్ ట్రయల్స్లో ఉంది. అది ఎంత తొందరగా దగ్గరలో కూడా రావచ్చు. ప్రాబ్లం వల్ల ఏమిటంటే నిపా వైరస్ కోవిడ్ లాగా కాదు, లక్షల కోట్ల కేసులు లేవు కాబట్టి ఎంత తొందరలో దానికి వస్తుంది అన్నది కూడా చూడాలి. స్ప్రెడ్డింగ్ అన్నారు కదా సార్, ఎలా ఉంటుంది అది? స్ప్రెడ్ మనిషి నుంచి మనిషి కూడా వచ్చింది. ఎవరైతే డాక్టర్ అక్కడ వాళ్ళు వైద్యులు కానీ వాళ్ళందరూ వెళ్ళారు, అవి వ్యక్తిన వాళ్ళకి వచ్చినటువంటి చెమట, దగ్గు, వీటి వల్ల కూడా స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం. తుప్పర్లు కానీ, స్వెట్ నుంచి కానీ, అదే కాకుండా మా యూరిన్లో దాని కంటామినేషన్ వచ్చే ప్రమాదం అయితే ఉంది. సో వైరస్ కాబట్టి దీనికి తగ్గట్టుగా వ్యాక్సిన్ అయితే ఉందండి. వ్యాక్సిన్ ఈ మధ్య కాలంలో వస్తుంది. అన్నిటికంటే ముందు జాగ్రత్తలేనండి. ఏదైతే మనం కోవిడ్ చెప్పుకోవాలి, కేరళ ప్రభుత్వం ఏంటంటే చెప్పారంటే అసలు హాస్పిటల్లో మీ దగ్గర చుట్టాలు, బంధువులు, మిత్రులు ఎవరున్నా కూడా హాస్పిటల్కి దయచేసి విజిట్ చేయకండి. దానివల్ల మీకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. గ్లౌస్ వేసుకోండి, మాస్క్ తప్పకుండా ధరించండి, ఏదైతే దూరం పాటించండి. ఇప్పుడు ఏంటంటే హెల్త్ వర్కర్స్ అయితే తప్పకుండా పీపీ, ఏదైతే మళ్ళీ కోవిడ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, పీపీఈ కిట్స్ ధరించండి అని ఇవి ప్రస్తుతానికి. అయితే కోవిడ్కి దీనికి తేడా ఏంటంటే అప్పటికి వచ్చినంత ఉధృతంగా ఏదో భయపడాల్సినంత అందరినీ ఇది ఎవరిని భయపెట్టేటువంటి ప్రయత్నం మనం చేయకపోయినా దీనివల్ల ఇబ్బంది అయితే అప్రమత్తం.
ఇంతలో కొందని. బట్ ఇక్కడ హైదరాబాద్లో అలాంటి కేసెస్ నిపా కేసెస్ హైదరాబాద్లో నమోదు కాలేదు. మనం చెప్పుకున్న వల్ల పాతకాలంలో అయితే వెస్ట్ బెంగాల్లోన, తర్వాత వచ్చిన కేసులన్నీ కూడా కేరళలో. ఆ రాష్ట్రాన్ని దాటి దానిపై అయితే ఏమిటి, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కొన్ని సరిహద్దులు ఉన్నాయి. మనకేంటి తమిళనాడు ఉంది, తమిళనాడు వాళ్ళు అప్రమత్తం అయ్యారు. ఇప్పుడు అక్కడ వైరస్ స్ప్రెడ్ అయ్యేదానికి ఏది ఆపలేరు కదా. అందుకని అక్కడ ముందే జ్వరం కానీ ఎవరైనా అక్కడ నుంచి ప్రయాణం చేసి తమిళనాడులో ప్రవేశించి కోయంబత్తూరు ఇలాంటి ప్రాంతాల దగ్గరలో ఉన్నాయి, అక్కడ వాళ్ళకి జ్వరం కోసం పరీక్షలు చేయడం, వచ్చినట్టయితే వాళ్ళని ఐసోలేషన్లో పెట్టడం, ఇవన్నీ కొంచెం ఇంకా తమిళనాడులో అలాంటి పరిస్థితి రాలేదు. కానీ దానికి వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు, సన్నద్ధంగా ఉన్నారు. లేకపోతే మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యం లేదు. అలాంటి మరి రాకూడదని కోరుకుంటున్నాం. అదేం గొప్ప ఎక్స్పీరియన్స్ కాదు. అయితే ఏంటంటే ఉన్న నంబర్ ఆఫ్ కేసెస్ని బట్టి ఆ లాక్డౌన్ లాంటి పరిస్థితి భారతదేశం అంతా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం చాలా 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 తక్కువ ఉంది. అయితే ఇది వైరస్ అనేది ప్రమాదకరం. ఇప్పుడు అదే కాకుండా కేరళలో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాలంటే మరి ఇలాంటి ప్రాంతంలో అది కూడా అన్ని జిల్లాల్లో లేదు అక్కడ. సో అందువల్ల ఎక్కడెక్కడైతే జిల్లాలో అక్కడ ప్రస్తుతానికి అక్కడ లిమిట్ అయ్యి ఉంది. అయితే కోవిడ్ ఎక్స్పీరియన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ప్రభుత్వం కానీ వైద్యులు కానీ అప్రమత్తంగా ఉన్నారు, లక్షణాలు తొందరగా గుర్తిస్తున్నారు. అదే కాకుండా ఇదే మొదటిసారి నమోదు కాదు కాబట్టి దాని నుంచి ఆ ప్రాంతంలో ముందు వచ్చింది కాబట్టి ఇదేమైనా నిపా వైరస్ దానికోసం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు మేము ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకున్నాం కదా సార్ కోవిడ్కి, అది ఆ వ్యాక్సిన్ దీనికి సరిపోదని చెప్తున్నారు. దీనికి వేరే వ్యాక్సిన్ అవసరం. అంటే దీని వేరే సంగతి వేరు కదండి. లక్షణాలు వేరుగా ఉన్నాయి, అన్ని వేరుగా ఉన్నాయి. ఇదేది మమ్స్ మీజిల్స్ సంబంధించిన వైరస్ లాంటిదండి. కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్ దీనికి పనిచేయదు. సో సెపరేట్ గా వేసుకోవాల్సింది. బట్ అంతదాకా స్ప్రెడ్ అవ్వకూడదు అనే కోరుకుందాం. దీనికి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని బట్టి 2024 మనం జూలైలో ఉన్న ఆఖరిలో ఇప్పటి పరిస్థితిని బట్టి రాకుండా చూసుకోవడం ఏదైతే ఉందో ప్రివెన్షన్ దీనికి. ఎందుకంటే ఇంకా వైరస్ కోవిడ్ లాగా వచ్చింది అని ఒక గాలి ఊపిరి తీసుకోవడానికి లేదు. ఇంకా అది వచ్చినంత వరకు మనం వెయిట్ చేయక తప్ప. బట్ ఆ కేర్ అయితే చాలా ఇంపార్టెంట్, చాలా చాలా అవసరం. మళ్ళీ అప్పుడు ఎలా మాస్క్లు అయితే వేసుకున్నాము, శానిటైజేషన్, సెల్ఫ్ అంటే ఇప్పుడు హైదరాబాద్లోనో లేదా ఢిల్లీ నగరంలో వేసుకోమని భయపెట్టను కానీ డెఫినెట్గా కేరళ పరిసర ప్రాంతాలు వాళ్ళ దగ్గరలో ఉండే వాళ్ళు మాత్రం చాలా కేరళ నుంచి ప్రయాణం చేసి హైదరాబాద్ ఎవరైనా వచ్చినా అలాంటి దాని అవసరం అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్కారం.